రావు గారి దగ్గరికి వెళ్ళాలి. ప్లీజ్ కంటిన్యూ చేయండి. ప్లీజ్ ప్లీజ్ గాంధీ గారు ఇప్పుడు ఈ పార్టీల చిత్తశుద్ధిని మీరు ఎందుకు శంకిస్తున్నారు? ఇగో ఒకటే విషయం సార్, కాంగ్రెస్ పార్టీ గానీ బీఆర్ఎస్ పార్టీ బీసీలకు ఒరిగింది ఏమి లేదు. వాళ్ళు ఎక్కడ చేయాలి అక్కడనే చేసారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ చేసింది ఒకటి 2 లక్షల జనాభా ఉన్నటువంటి వెల్మ సామాజిక వర్గము 10ల సంఖ్యలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు ఉంటారు. అదే 50% ఉన్నటువంటి బీసీ జనాభా ఉన్నటువంటి వ్యక్తులకు బీఆర్ఎస్ సరైనటువంటి గుర్తింపు ఇవ్వలేదు. దాంట్లో ఖచ్చితంగా బీసీల వ్యతిరేకత కనబడ్డది. రేపు కాంగ్రెస్ లో ఇలా పీసీసీ వీళ్ళు ఇచ్చేదో మాట్లాడుతున్నారు, ఒకరికి సంబంధించడం కాదు కదండి. భారతీయ జనతా పార్టీ అంటారు. భారతీయ జనతా పార్టీలో ఇలా అందరు చెప్పుకుంటారు. లక్ష్మణ్ గారు ఎవరండి? అనేక సందర్భాలు మాట్లాడుతారు. లక్ష్మణ్ గారు ఎవరు? బండి సంజయ్ గారు ఎవరు? వీళ్ళంతా బీసీలు గారా? చాలా మంది ఉన్నారండి. అట్లా మాట్లాడుకోకపోతే 100 మంది పేర్లు చెప్తా. అది కాదు ఇక్కడ సమస్య. ఒకటే చెప్తా ఉన్నాము, ఏ ప్రభుత్వం అయితే ప్రభుత్వం ఉంది, ప్రభుత్వం బీసీలకు సరైనటువంటి వాటా ఇవ్వాలనేటువంటి లక్ష్యంతో ఉన్నాము. మేము మొన్న ప్రత్యక్ష ఎన్నికల్లో కూడా చెప్పినాం కదండి, బీసీ ముఖ్యమంత్రిని ఎంత క్లియర్ గా చెప్పినాం. బీసీ ముఖ్యమంత్రి అని ప్రతి అంశంలో బీసీలకు ప్రాధాన్యత ఇచ్చుకుంటూ వస్తా ఉన్నాము. మీరు వస్తే చెప్పారు కదా, మనం రాష్ట్రాలలో ఒక పని చేయండి, ఒక మాట ప్లీజ్ ప్లీజ్ ఒక మాట. గాంధీ గారు ఒక మాట చెప్పండి. ఉన్నత స్థానాల్లో ఉన్న 4 పేర్లు చెప్పండి శ్రీనివాస్ గారికి. డాక్టర్ లక్ష్మణ్ గారు ఉన్నారు, తర్వాత బండి సంజయ్ గారు లేరా అండి? ఇక నీకు అంతకుమించి యూపీ సీఎం అండి. యూపీ సీఎం కదన్నా బండి సంజయ్ ఎంత బాధపడ్డాడు. బండి సంజయ్ నాకు కుట్రలు చేసారు, నాకు గుంతలు విషయాలు, పార్టీ అంతర్గత విషయాలు. ఆయన 2 సంవత్సరాల ఆయన ఎక్కడ బాధపడలేదు. ఆయన ఎక్కడ బాధపడలేదు. సరైనటువంటి గౌరవం ఆయనకి ఇచ్చుకుంటే ఈటల రాజేందర్ పరిస్థితి ఏంది? ఎక్కడ ఈటల రాజేందర్ అన్న మాత్రం ఆయన అధ్యక్షుడు చేయండి. ఏమైంది? ఈటల రాజేంద్రుడు అంత గొప్ప ఉద్యమకారుడు, అంత పేరున్నటువంటి వ్యక్తి కదా, మరి ఎందుకు మంత్రి పదవి ఎందుకు బీజేపీ అధ్యక్షుని చేయలేదు? మన కిషన్ రెడ్డిని ఎందుకు ఎక్కారు అది చెప్పారు. మరి బీసీలకు పెద్దపీట వేసిన అనేటోళ్ళు ఇంతకన్నా బలమైన నాయకుడు బీజేపీలో బీసీ నాయకుడు తెచ్చుకుంటూ వస్తా ఉన్నాము. రాష్ట్ర స్థాయిలో ఎవరెవరు ఎట్లెట్లు ఎదిగినటువంటి సందర్భాల్లో చాలా మంది పేర్లు చెప్పిన దాఖలాలు ఉన్నాయి. మళ్ళీ కూడా మీ అంత దరిద్రమైన పరిస్థితి అయితే ఉండదు కదా. కాంగ్రెస్ లో రెడ్డి రాజ్యం ఇంకో పార్టీలు ఉంటుంది కదా. ఓకే గాంధీ గారు, రైట్ ప్రేమ్ గాంధీ ఒక మాట రైట్ అండి సార్. ఇక్కడ రావు గారు నమస్తే.